అస్త్రం బెదరం దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక. ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ ఇకపై మన దేశ అధికారిక విధానం ఇదే. పాకిస్తాన్ దుశ్చర్యలన్నింటికి ఇలాగే బదిలిస్తాం. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్కి వేరుగా చూడము. పాక్ సైన్యం ప్రభుత్వం ఉగ్రవాద పోషకులు ఎప్పటికైనా ఆ భూతానికే బలవుతుంది. ఉగ్రవాదం వాణిజ్యం చర్చలు ఒకే ఓరలో ఏమడం నీళ్లు రక్తము ఎన్నటికి కలిసి ప్రవహించలేవు. ఉగ్రవాదులు మన మహిళలు సింధూరం తుడి చేశారు. ఉగ్రమూలాలతో పాటు వారి స్థైర్యాన్ని పెకిలించేశాం. 9/11 వంటి ఉగ్రదాడులు కేంద్రాలు భస్మీపట్నం. దాంతో పాక్ నాయకత్వం బెక్క చచ్చిపోయింది. దాయాది కనివిని ఎరగని రీతిలో బుద్ధి చెప్పాం. కల్లో కూడా ఊహించిన నష్టాలు చవి చూపాం. సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. దిక్కుతోచ కాలబేరానికి వచ్చి శరణ వేడింది. ఉగ్రవాదం సైనిక దుశ్చర్యలు ఉండవని హామీ ఇచ్చింది. అందుకే విరమణ. సైనిక చర్య కేవలం విరామమే. సైనికులకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు నా సెల్యూట్ అంటూ అని స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే బాబే సూత్రధారి, ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు, వ్యూహాత్మక పాత్రధారుల ఎంపిక, ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలనే ముఖ్య నేత పన్నాగం, బెదిరింపులు, ప్రలోభాలతో తమ దారికి తెచ్చుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, తెరపైకి బేతాళ కథలు, సిట్ రిమాండ్ రిపోర్ట్లు, అవే కట్టు కథలు, తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి ఎదురు చెబుతున్న నిందితులు, రెడ్ బుక్ కాగడాలపై కోర్టుకు మొరపెట్టుకున్న డిస్టిలరీ యజమానులు, సిట్ బెదిరింపులు, బలవంతపు వాంగ్మూలాలపై 3 సార్లు కోర్టును ఆశ్రయించిన వాసుదేవ్ రెడ్డి, ఎట్టకేలకు తమ దారికి రావడంతో రిలీవ్ చేసి వెంటనే కేంద్ర సర్వీసుకు పంపిన ప్రభుత్వ పెద్దలు, బెవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులకు బెదిరింపులు, సరికొత్త పాత్రధారిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని, వ్యాపార భాగస్వామి రాజకేశిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేనని, రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని స్వయంగా జడ్జి ఎదురు చెప్పింది రాజకేశిరెడ్డి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కుట్రలు, నూతన మద్యం విధానం పేరుతో దోపిడీకి రాజబాట వేసిన చంద్రబాబు, విచ్చలవిడిగా విక్రయాలు, కమిషన్లు బాబు ఘనత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.